కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నాకు ఇంకెవరున్నారయ్యా? నా బంధువులే విడిచిపెట్టేశారు, నా స్నేహితులే విడిచిపెట్టేశారు, నా అన్నలే విడిచిపెట్టేశారు, మా తమ్ముళ్ళే విడిచిపెట్టేశారు, భర్తే విడిచిపెట్టేశాడు, భార్య విడిచిపెట్టేసింది, నాకు ఎవరు లేరయ్యా, నీవే ప్రభువా. ఎక్కడ కష్టం వచ్చినప్పుడు? పరిస్థితులన్నీ బాగున్నాయి అనుకోండి, సముద్రంలో ములుగుతున్నాడు తేలుతున్నాడు, ములుగుతున్నాడు తేలుతున్నాడు, ములుగుతున్నాడు తేలుతున్నాడు. వాడు ములిగి తేలిందే కాకుండా ఎన్నో మిగతా వాడిని కూడా ముంచేస్తున్నాడు కదా. వాడు పాడైపోయేది కాకుండా మిగతా వాడిని కూడా ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు కదా. వాడు చెడిపోయేది కాకుండా మిగతా వాడిని కూడా చెడిపేశాడు కదా. అక్కడ కూడా వెళ్ళి యేసుప్రభు చెప్తున్నాడు, వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? వీరందరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభువా. అయితే నా గొర్రెలను మేపు. నీవు నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నావు. ఏ కాలానికి ఏ గొడుగు ఎలా గొడుగు పెడుతున్నావు, నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నావు. ఏ టైంలో ఎలా ఉండాలి అలా చేస్తున్నావు, ఎవరిని ఎలా మెప్పించాలి అలా మెప్పిస్తున్నావు, ఎవరిని ఎలా బుట్టలో పడేయాలి అలా బుట్టలో పడేసేస్తున్నావు. నీవు ముసలివాడు అయిపోయిన తర్వాత వేరొకడు వచ్చి నీ నడుమును కడతాడు, నీకు ఇష్టం కాని మార్గంలో నడిపిస్తాడు. నీవు స్థిరపడిన తరువాత, చెప్పండి చెప్పండి ఏమన్నది? నీవు స్థిరపడిన తరువాత నీవేమవ్వాలి? నాతో 3.5 సంవత్సరాలు నడిచినా నీకు ఏమవ్వలేదు, నువ్వు స్థిరంగా లేవు. నువ్వేమవ్వాలి? నాతో 3.5 సంవత్సరాలు నడిచినా నీకు ఏమవ్వలేదు, నువ్వు స్థిరంగా లేవు. ప్రార్థన చేస్తున్నావు కానీ స్థిరం లేదు, పాటలు పాడుతున్నావు కానీ స్థిరం లేదు, ఆరాధన చేస్తున్నావు కానీ స్థిరం లేదు, అన్నీ చేస్తున్నావు కానీ స్థిరం లేదు. నీవు స్థిరంగా లేకపోతే ఇంకెవరిని స్థిరపరుస్తావు? నీవు సరిగ్గా లేకపోతే ఇంకెవరిని సరిగ్గా ఉంచుతావు? నువ్వు బాగోకుండా ఇంకెవరిని బాగా చేస్తావు? మొదటిగా నువ్వు స్థిరపడు, తర్వాత నీతో ఉన్న వాళ్ళని ఏం చేయాలి? స్థిరపరచు. వాళ్ళు చెదిరిపోకూడదు. నీ ఇంటి వాళ్ళు నీ వల్ల చెదిరిపోకూడదు, నీ తోటి విశ్వాసులు నీ వల్ల చెదిరిపోకూడదు, నీ తోటి వాళ్ళు నీ వల్ల చల్లా చెదిరైపోకూడదు. నీవు స్థిరపడిన తరువాత నీ సహోదరులను ఏం చేయాలి? స్థిరపరచు అని పేతురుతో చెప్పినట్లుగా మనం